నమస్తే అన్న. మరి చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తూ ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలనకి చంద్రబాబు నాయుడు గారు చేసిన పరిపాలనకి ఏమైనా తేడా గమనించారా ఈ 2 ఏళ్లలో? నమస్తే అన్న. ముకుందు చాలా తేడా ఉందన్న. నక్కకి నాగలోకం ఉన్నంత తేడా ఉంది. గత 5 సంవత్సరాల పరిపాలన చూస్తే 19 నుంచి 24 మధ్య పరిపాలన చూస్తే ఒక రోడ్లు లేవు, డ్రైనేజీ వ్యవస్థ లేదు, ఒక కంపెనీ కొత్త కంపెనీ రాలేదు, ఒక జాబ్ క్యాలెండర్ లేదు, ఒక ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు. ఒకటని కాదు, చెప్పుకుంటూ వెళ్తే ఈ రోజంతా చెప్పచ్చు గత ప్రభుత్వంలో ఏది లేదు అనే దాన్ని మీకు ఉదాహరణగా ఒక 5-6 చెప్తున్నాను నేను. ఇలాగ ప్రతిదీ వ్యవస్థ నాశనం. వచ్చిన కంపెనీలు కూడా పారిపోవడం, చేస్తున్న కంపెనీలు వెళ్ళిపోవడం, ఇలాగ బొచ్చుడు నష్టం జరిగింది. రాజధాని 3 ముక్కలని చెప్పి జనాల్లో కన్ఫ్యూజ్ క్రియేట్ చేయడం, ఇలాగ ఒక్కటని కాదు ప్రతిదీ అసలు చెప్పుకుంటూ వెళ్తే ఈ రోజంతా చాలదు. ఇప్పుడు ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. కంపెనీలు వస్తున్నాయి, లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. లోకేష్ బాబు గారు తిరుగుతున్నారు, లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. ఏ కంపెనీ ఎంత పెట్టుబడి పెడుతుంది, ఎన్ని ఉద్యోగాలు ఇస్తుందని ఎప్పటికప్పుడు జనాలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు శాఖలో వేల కిలోమీటర్లో రోడ్లు వేశారు, పంచాయతీరాజ్ శాఖలో రోడ్లు వేశారు, R&B రోడ్లు వేశారు. దేశంలోనే ఆ శాఖకి ప్రతిష్టాత్మకంగా వచ్చే అవార్డులు వచ్చినాయి. మనకి పోలీస్ శాఖకి నిన్నగాక మొన్న అవార్డులు వచ్చినాయి. మెగా డిఎస్సి వేసాము, ఉద్యోగాలు ఇచ్చాము, ప్రతి నెల ఇస్తున్నాము, ప్రతి నెల పెన్షన్లు పెంచాం. ఇచ్చిన మాట ప్రకారం 3,000 నుంచి ఒకేసారి 4,000 చేసాం. ఇదే 3,000ని గతంలో 2,000 నుంచి 3,000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. ఎక్కిన మొదటి నెలలోనే పెంచి ఏదైతే ఎలక్షన్ పీరియడ్ ఉందో దాన్ని కూడా కలిపిచ్చారు. ఉచిత బస్సు పెట్టారు మహిళలకి. 3 గ్యాస్ బట్టలు ఇచ్చారు. తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చారు. ఇదే తల్లికి వందనంకి గతంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి వచ్చిన తర్వాత ఒక్కలకే అది కూడా 13,000 ఇచ్చారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎంతమంది ఉంటే అంతమందికి 3 తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 5 తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 7 తీసుకున్న వాళ్ళు ఉన్నారు. 13,000 ఎందుకు ఇస్తున్నామనేది వివరంగా చెప్పి 13,000 వేశారు. గతంలో ఏమి చెప్పకుండా 13,000 వేసి చేతులు దులిపేసుకున్నారు. అలా కాకుండా అన్నీ చేశారు. ఇకపోతే మంచినీటి వసతులు పెరిగినాయి, సాగునీటి వసతులు పెరిగినాయి, ఆయకట్లు పెరిగినాయి, రిజర్వాయర్లు పనులు జరుగుతున్నాయి, పోలవరం జరుగుతుంది, వెలుగొండ జరుగుతుంది. ఇలా ప్రాజెక్టులు కూడా నిమ్మల రామానాయుడు గారి దగ్గర కూర్చొని బ్రహ్మాండమైన పని చేస్తున్నారు. లాస్ట్ సంవత్సరంలో విజయవాడ వరదలు జరిగిన దానికి దగ్గరుండి అంత యుద్ధ ప్రతిపాదన ముఖ్యమంత్రి దగ్గర నుంచి మినిస్టర్ల దాకా అందరూ వచ్చి బ్రహ్మాండంగా పనిచేశారు. ప్రస్తుతం ఉన్న మంత్రుల పనితీరుకి గతంలో పనిచేసిన మంత్రుల పనితీరుకి ఏమైనా తేడా గమనించారా ఈ 2 ఏళ్లలో? తేడా నేను గమనించాను కాదన్నా, ఆంధ్రప్రదేశ్ మొత్తం గమనించింది. గతంలో చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని తిట్టిన వాళ్ళకి మంత్రి పదవులు, వాళ్ళకే ఏమన్నా పనులు ఉండేవి. ఇప్పుడు అలా కాదు. ఎవరైతే పని చేస్తున్నారో ఎవరు పని చేయట్లేదని రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు నివేదికతో పాటు వాళ్ళు ఎక్కడ తప్పు చేసే, ఎక్కడ వాళ్ళు స్లోగా ఉన్నారు, ఎక్కడ స్పీడ్గా ఉండాలనే దిశానిర్దేశం ఈరోజు జరుగుతుంది. కానీ వాళ్ళు ఎంతసేపు ఆడమ్మ మొగుడుదా, ఈడమ్మ మొగుడుదా అనే భూత పదాలు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతూ గడిపారు. ఇంకా దాని నుంచి బయటపడకుండా నిన్నగాక మొన్న ఒక మాజీ ఐటీ మినిస్టరు, ప్రస్తుతం ఉన్న ఒక దళిత హోమ్ మినిస్టర్ని, మేకప్ మినిస్టర్ 1/2 కిలోమీటర్ వస్తుంది, కిలోమీటర్ వస్తుంది, ఇలాంటి అన్పార్లమెంటరీ వర్డ్స్ ఇంకా మాట్లాడుతుంటే ఆ పార్టీ అధ్యక్షుడు ఇది తప్పు, దీనివల్లే మనల్ని 151 నుంచి 11కి కింద దించారు, గతంలో ఆ 11 కూడా లేకుండా చేయమాకండి, మనం ఇంకా పైకి వెళ్ళాలి, ప్రభుత్వం రాబోయిన ఒక 40-50 పోరాటే స్థాయికి వెళ్ళాలి అని చెప్పే పరిస్థితి లేకుండా వాళ్ళని ఇంకా ఎంటేసుకొని వాళ్ళకి మద్దతు చెప్తూ వాళ్ళని ప్రోత్సహించే పరిస్థితుల్లోనే ఉన్నారు ఇంకా వాళ్ళు. అంటే ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చేస్తుంది. రేపు ఏ టైంలో ఎలక్షన్ వచ్చినా కానీ అత్యధిక మెజారిటీతో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం ఖాయం, జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వడం ఖాయం అని చెప్పేసి వాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. గ్రౌండ్ లెవెల్ పరిస్థితి ఏంటండి అసలు? అలా వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా మితిమీరిన ఆత్మవిశ్వాసం. 101 వైనాట్ 175 అని చెప్పి వైనాట్ 175 అని చెప్పి విర్రవీగారు, 11కి పడిపోయారు. ఇవాళ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అంటున్నారు. అసలు ఇప్పుడు జరుగుతున్న మెగా డిఎస్సిని
వాళ్ళ తెర మీదకి తేయడం కారణం ఏంటి? కూటమి ఎన్డీఏ ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల పరిపాలన మీద విద్యోత్సవ సభలు పెట్టి పబ్లిక్లోకి వెళ్ళి వాళ్ళ చేసిన పని ఏంటి, భవిష్యత్తులో చేయబోయే పని ఏంటి అని వివరించే క్రమంలో దాన్ని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు వీళ్ళు. ఇవన్నీ జనాలకి తెలుసు. ఇప్పుడు జనాలు విజ్ఞులు కాబట్టే 151 వచ్చింది. దేశ చరిత్రలోనే ఎవరికి కూడా ఇంత మ్యాండేటరీ నుంచి ఒకేసారి ఇంత లో మ్యాండేటరీకి ఎప్పుడు తీసుకురాలా. కానీ ఎందుకు తీసుకొచ్చారు? నువ్వు చేసిన రివెంజ్ పాలిటిక్స్, ప్రజావేదిక ఎక్కంగానే ప్రజావేదిక కోల్చడంతో నీ పరిపాలన స్టార్ట్ చేసావు. అక్కడి నుంచి నువ్వు ఒక్కటి బాగు చేసింది లేదు, అన్నీ ఇచ్చేయడమే. వైజాగ్లో లాలు గ్రూపుని తరిమేశావు, చిత్తూరులో అమర్రాజా కంపెనీని తరిమేశావు. ఇలాగ ఒకటని చెప్పుకుంటూ వెళ్తే 100 కంపెనీలు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఆ కంపెనీలన్నీ ఏం అడుగుతున్నాయి? ఓ బాబు ఇప్పుడు మా పరిస్థితి ఏంటి, మేము వస్తే ఏంటి అంటే వాళ్ళందరినీ ఒప్పించి వాళ్ళకు ఒక భరోసా కలిగించి వాళ్ళకు ఒక నమ్మకం కలిగించడానికి 40 సంవత్సరాలు ఉన్న చంద్రబాబు నాయుడు గారికి సంవత్సరం టైం పట్టింది. సంవత్సరం టైం తర్వాత ఈరోజు కంపెనీలు వెల్లువలుగా వస్తున్నాయి. దగ్గర ఇప్పటికే 25 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వస్తున్నట్టు అనౌన్స్మెంట్ చేశాయి. కేంద్ర మంత్రులే ఆల్రెడీ 1,00,000 కోట్ల చిల్లర పెట్టుబడులు ఇప్పుడు ఏపీలో పెట్టారు. భారతదేశానికి వచ్చే పెట్టుబడుల్లో 25% పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్తుంది అని చెప్పి కేంద్ర మంత్రులే స్వయంగా చెబుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇవాళ.